ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఈజ్ ఎవ్రీ బ్లీడింగ్ పర్ రెక్టమ్ హెమరాయిడ్స్. అంటే మోషన్లో రక్తం పడ్డప్పుడల్లా అది పైల్స్ ప్రాబ్లం వల్లనేనా అని. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అనుపమ. నేను రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ వీడియో నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం నేను ఓపీడీలో ఒక పేషెంట్ని చూడడం జరిగింది. ఆ పేషెంట్ అరౌండ్ 60 years మేల్. ఆయనకి ఆల్మోస్ట్ 1 year నుంచి మోషన్లో ఆన్ అండ్ ఆఫ్ రక్తం పడుతూ ఉండింది. సో ఆయన లోకల్ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇది మోషన్లో రక్తం పడడం అన్నది కొంచెం ఎవాల్యుయేట్ చేయాల్సిన విషయం, దానికి కొన్ని టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ ఆయన వాళ్ళతో ఫాలో అప్ అవ్వకుండా అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ తోటి ఆయన ఇది జస్ట్ పైల్స్ ప్రాబ్లం అని చెప్పి సమ్ ప్రొసీజర్ ఫర్ ద పైల్స్ చేసుకోవడం జరిగింది. కాకపోతే 1 year గా కూడా ఆయనకి మోషన్లో రక్తం పడడం ఆగలేదు, ఆర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడము, రాను రాను బ్లడ్ లెవెల్స్ తక్కువ అయిపోవడము, మనిషి వీక్ అవ్వడము అండ్ వెయిట్ లాస్ అవ్వడము జరిగింది. సో 1 year తర్వాత వాళ్ళు మనకి ఓపీ దగ్గర ప్రెజెంట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినప్పుడు పేషెంట్కి హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, 6 అలాగా. సో పేషెంట్ని స్టెబిలైజ్ చేసి రక్తం ఎక్కించి తర్వాత ఎందుకు ఇలా మోషన్ రక్తం పడుతుంది అని చూడడానికి కొలనోస్కోపీ చేయడం జరిగింది. సో ఆ కొలనోస్కోపీలో వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ అ బిగ్ రెక్టల్ మాస్. ఒక పెద్ద మాంసపు ముద్దలాగా మనకి రెక్టమ్ ఏరియాలో కనపడడం జరిగింది. సో దాని బయాప్సీ తీస్తే అది కాస్త రెక్టల్ క్యాన్సర్ గా బయాప్సీ రిపోర్ట్ వచ్చిందనమాట. సో తర్వాత యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సిటీ స్కాన్ తీసి అసలు అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయింది ఏం స్టేజింగ్ అని చూస్తే అన్ఫార్చునేట్లీ ఈ టైం కల్లా పేషెంట్కి లివర్లోకి క్యాన్సర్ కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో 1 year బిఫోరే గనక పేషెంట్ ఒకవేళ ఈ కొలనోస్కోపీ కానీ ఫర్దర్ ఎవాల్యుయేషన్ కానీ అండర్గో అయి ఉంటే ప్రాబబ్లీ అప్పటికే ఆపరబుల్ స్టేజ్లో ఉంటే సర్జరీ చేసుకొని అది పేషెంట్కి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా చేయడం జరిగేది. సో ప్రతి మోషన్లో రక్తం పడడం అన్నది సింపుల్ పైల్స్ అలాంటి సిట్యుయేషన్ ఉండకపోవచ్చు అండి. కొన్నిసార్లు ఇలాంటి క్యాన్సర్ లాంటి ప్రమాదమైన వ్యాధులు కూడా ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఉంటే ఖచ్చితంగా వెంటనే మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి సరైన ఎవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.